దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 361 పాయింట్ల లాభంతో 83,941 వద్ద కొనసాగుతుంది. ఇక నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 25,804 వద్ద కొనసాగుతుంది. గత వారం భారత్ అమెరికా మధ్య మధ్యంతరం వాణిజ్య ఒప్పందం జరగడంతో దేశీయ మార్కెట్లు బాగా కలిసొచ్చింది. ఇక మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీలో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, ఇన్ఫోసిస్ ప్రధాన లాభాలతో దూసుకెళ్తున్నాయి. పవర్ గ్రిడ్ కార్ప్, మ్యాక్స్ హెల్త్ కేర్, హెచ్యుఎల్ అండ్ ఎంఐఎం, యాక్సిస్ బ్యాంక్ కూడా నష్టపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ ఉన్నారు. అనిల్ కుమార్, చెప్పండి, మార్కెట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? సో ఒకటి ఏంటంటే వీకెండ్ చాలా మంచి న్యూస్, చాలా పాజిటివ్ న్యూస్ అక్రాస్ ద వరల్డ్ జరిగాయి. అందుకే మొన్న శుక్రవారం కూడా చూస్తే అన్ని అమెరికన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేశాయి. ఈవెన్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ కూడా అన్ని కూడా పాజిటివ్ గా ఓపెన్ అయ్యాయి. అండ్ జపాన్ లో కూడా ఏంటంటే కొత్త ప్రభుత్వం మళ్ళీ స్నాప్ ఎలక్షన్స్ తో రావడం వల్ల అక్కడ కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చింది. సో చాలా మటుకు అన్స్టెబిలిటీ తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉండడం, దాంతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్, కొన్ని కంపెనీస్ వీకెండ్ రిజల్ట్స్ వచ్చాయి Q3వి, అవి రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఇవన్నీ దాంతో పాటు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద జాయింట్ స్టేట్మెంట్ ఫ్రైడే రోజు జరిగింది ఈవినింగ్. సో ఇవన్నీ జరగడం వల్ల మార్కెట్స్ ఏంటంటే కొంచెం పాజిటివ్ ఆప్టిమిజం, కొన్ని రోజుల నుంచి నెగిటివిటీ బడ్జెట్ తర్వాత ఉన్నదంతా పోయింది. సో దానివల్ల ఏంటంటే మనం ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ 25,800 పైనే ఓపెన్ అయింది. అండ్ దానికి ఏంటంటే ఓన్లీ ఒక ఇండియాలే కాకుండా ఏషియన్ మార్కెట్స్ కూడా జరుగుతున్న పాజిటివ్ హ్యాపెనింగ్, నెక్కీలో ఎస్పెషల్లీ జపాన్ లో జరగడం వల్ల అది కూడా బాగా ఇంపాక్ట్ అయింది. అండ్ మన సెక్టర్లు కూడా చూసుకుంటే ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్, ఐటీసీ మొన్న లాస్ట్ వీక్ చూసాము, మళ్ళీ ఇవాళ ఐటీసీ, కోటక్ బ్యాంక్ కానీ కన్జ్యూమర్ స్పేస్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి స్టాక్స్. కోటక్ బ్యాంక్ కానీ, హెచ్యుఎల్ కానీ, భారతీయ ఎయిర్టెల్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా చేశాయి. రీజన్ ఏంటంటే కన్జ్యూమర్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంకింగ్ బాగా పర్ఫామ్, అండ్ కొంచెం ప్రెషర్ ఉంది మాత్రం హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్, ఐటీ స్టాక్స్ లో కొంచెం ఇబ్బంది ఉంది. సో ఆన్ ద హోల్ తీసుకుంటే ఇది గ్లోబల్ వీక్నెస్ కూడా కొంచెం తగ్గింది. అండ్ ఇండియా ట్రేడ్ డీల్ వల్ల కారణం కావచ్చు. సో వీటన్నిటి వల్ల మనకి మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎస్బీఐ, మన పెద్ద బ్యాంక్, ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాంక్, ఫ్రైడే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది ఫ్రైడే ఈవినింగ్. అండ్ ఇండియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. కాబట్టి మార్కెట్స్ అటు లార్జ్ క్యాప్, మిగిలిన ఇండెక్స్లు కూడా అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు.